హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, డొమెస్టిక్ క్లస్టర్ ఎంటర్ప్రైజెస్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ తెలియజేసింది అనమాట. అదేంటంటే కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ జాబ్ రోల్ అనమాట. సో ఎవరైతే ఫ్రెషర్స్ గ్రాడ్యుయేషన్ కానీ, ఇంటర్ కానీ, డిప్లొమా కానీ కంప్లీట్ చేసుకుని జాబ్ కోసం ట్రై చేస్తుంటారో, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేసుకోవాలని ఆశగా ఎవరైతే ఎదురు చూస్తుంటారో అటువంటి వాళ్ళకు చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అన్స్టాప్లో అయితే స్పాట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం. అలాగే వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో కంపెనీ వచ్చేసి డొమెస్టిక్ క్లస్టర్ ఎంటర్ప్రైజెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ జాబ్ రోల్స్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి November 15th అయితే ఈ యొక్క జాబ్ని వీళ్ళు అప్డేట్ అయితే చేయడం జరిగిందనమాట. సో హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఆల్రెడీ 106 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. 1000 ఓపెనింగ్స్తో వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు అనమాట. సో ఇంకా 11 days అయితే లెఫ్ట్ ఉందన్నమాట. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి ఇంకా 11 days అయితే టైం ఉంది. సో 11 days లోపు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎలిజిబిలిటీ ఇంకా చూసుకున్నట్టయితే ఫ్రెషర్స్ అనమాట. ఫ్రెషర్స్ ఫీమేల్ క్యాండిడేట్స్, జెండర్ వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే, జాబ్ డిస్క్రిప్షన్లో రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్ కనుక చూసుకున్నట్టయితే, సో అంటే మీరు చేయాల్సిన వర్క్, వన్స్ మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ కనుక చూసుకున్నట్టు హ్యాండిల్ కస్టమర్ ఎంక్వైరీస్ అండ్ ప్రొవైడ్ సొల్యూషన్స్ వయా ఫోన్, ఈమెయిల్, చాట్ అనమాట. ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్తో మీరు వచ్చేసి సో వాళ్ళకు ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ చేసే విధంగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. ఫోన్ కాల్స్ ద్వారా లేదంటే మెయిల్ చాటింగ్ ద్వారా మీరు వాళ్ళ యొక్క క్వారీస్ని హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో క్లియర్ అయితే చేయాల్సి ఉంటుంది. అసిస్ట్ కస్టమర్స్ విత్ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, ఆర్డరింగ్, ప్రాసెసింగ్ అండ్ అలాగే రిటర్న్స్ అనమాట. ఈ యొక్క కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ యొక్క ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ గురించి, ఆర్డర్ ప్రాసెసింగ్ గురించి, అలాగే రిటర్న్స్ గురించి సో మీరు అసిస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క కస్టమర్స్. నెక్స్ట్ వచ్చేసి రిజాల్వ్ కస్టమర్ కంప్లైంట్స్ అండ్ అలాగే ఎస్కలేట్ ఇష్యూస్ యాజ్ నెసెసరీ టు ఎన్ష్యూర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఇక్కడ కస్టమర్ సాటిస్ఫాక్షన్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫై అయ్యే విధంగా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళ యొక్క క్వారీస్ని రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. మెయింటైన్ యాక్యురేట్ రికార్డ్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్ అండ్ అలాగే ట్రాన్సాక్షన్స్ అనమాట. ఈ యొక్క కస్టమర్ ట్రాన్సాక్షన్స్ అండ్ అలాగే వాళ్ళతో ఈ యొక్క కస్టమర్స్తో మీరు ఇంటరాక్ట్ అయి ఉంటారు చూడండి. ఆ యొక్క ఇంటరాక్ట్ అయినటువంటి మొత్తం రికార్డ్ని మీరు యాక్యురేట్గా మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రాసెస్ కస్టమర్ ఆర్డర్స్ అండ్ అలాగే ఎన్ష్యూర్ టైమ్లీ డెలివరీ. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ ప్రోడక్ట్ రికమెండేషన్స్ అండ్ అలాగే అప్సెల్ ప్రోడక్ట్స్ వెన్ అప్రోప్రియేట్. నెక్స్ట్ కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ టు అచీవ్ కస్టమర్ సర్వీస్ గోల్స్ అనమాట. ఈ యొక్క టీమ్ మెంబర్స్తో మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేసుకునే విధంగా వర్క్ ఉంటుంది. స్టే అప్డేటెడ్ ఆన్ ప్రోడక్ట్ నాలెడ్జ్ అండ్ అలాగే కంపెనీ పాలసీస్ అనమాట. ఈ యొక్క ప్రోడక్ట్ నాలెడ్జ్ గురించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అవుతూ ఉండాలి. అలాగే కంపెనీ పాలసీస్ గురించి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై అండ్ అలాగే రిపోర్ట్ ఎనీ సిస్టమ్ ఆర్ ప్రాసెస్ ఇష్యూస్, కంట్రిబ్యూట్ టు ఏ పాజిటివ్ అండ్ అలాగే కస్టమర్ ఫోకస్డ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ అలాగే డెడ్ లైన్ కనుక చూసుకుంటే, అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి November 29th అంటే ఈ మంత్ 29th లాస్ట్ అనమాట. సో మీరు ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మినిమం శాలరీ వచ్చేసి 2.42, మ్యాక్సిమం శాలరీ వచ్చేసి 3 lakhs per annum శాలరీ ఉంటుంది. అంటే మీకు దగ్గర 28,000 to 30,000 per month శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి వర్క్ డీటెయిల్స్ వచ్చేసి వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 rotational వీక్ ఆఫ్స్ ప్రొవైడ్ చేస్తారు. జాబ్ టైప్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. జాబ్ టైమింగ్ వచ్చేసి సో ఫుల్ టైం అనమాట. సో మీరు కంప్లీట్గా చక్కగా ఇంటి నుండి వర్క్ చేసుకోవచ్చు. ఫుల్ టైం జాబ్ అనమాట ఇది వచ్చేసి. సో ఇది వచ్చేసి అంటే ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లై లింక్ క్లిక్ హియర్ అని ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో. దాని మీద క్లిక్ చేస్తే మీకు సో ajsjobsinfo.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో అక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ కూడా మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో బ్లూ కలర్. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు
ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది చూడొచ్చు. సో ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత చూడొచ్చు, ఇక్కడ క్విక్ అప్లై అని ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవడం. సో ఏం లేదండి, అప్లై ప్రాసెస్ చెప్పండి అంటున్నారు. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ వాళ్ళు అడిగిన స్కిల్స్ మీకు మీ ఎడ్యుకేషన్ సంబంధించి అంటే డాక్యుమెంట్స్కి సంబంధించి అడుగుతారు కదా. సో ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి అంటే మీ యొక్క రెజ్యూమ్ కానీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ సో ఇలా అడుగుతారనమాట. సో అవన్నీ కూడా సబ్మిట్ చేసి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇది వచ్చేసి అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.